అధ్యాయం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన 21:5 వచనము అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునైనవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మా ప్రియమైన వారలారా, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. కాబట్టి దేవుడు ఈ మాట చెప్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్న ఈ మాట ఎలాంటిదని ఇక్కడ చెప్తున్నా అంటే, భక్తుడు ఈ మాటలు అంటే దేవుడు చెప్పే ఏ మాట అయినా సరే అది మానవుడు మాట కాదు. కాబట్టి దేవుడు చెప్తున్న ప్రతి మాట కూడా అది నమ్మకమును, ఏమన్నాడు అక్కడ, ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. కాబట్టి ఈ లోకంలో ఒక అధికారి ఎలక్షన్స్ అప్పుడు వాగ్దానం చేస్తే మాట తప్పచ్చేమో, ఒక మనిషికి మాట ఇస్తే మాట తప్పచ్చేమో, కానీ దేవుడు చెప్పిన మాటలు ఎలాంటివని దైవ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుందంటే, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానంటున్నాడు. మా ప్రియమైన వారలారా, దేవుడు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెబుతున్నాడంటే, అంతకుముందు ఏవో పాతవి కూడా ఉన్నాయి మానవుని జీవితంలో. మానవుని జీవితంలో ఉన్న పాత వాటిని తొలగించి మానవుని నూతన పరుస్తారన్నట్టుగా అక్కడ దేవుడు చెబుతున్నాడు. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక స్వభావము దేవుని గ్రంథములో మనం చదువుతున్నాం. ఏంటంటే ప్రాచీన స్వభావం అన్నాడు. మేము చదివిన దైవ గ్రంథములో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సమస్త లోకములను కలుగజేసిన దేవుడు అక్కడేమన్నాడు, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేర్చున్నానన్నాడు. అయితే ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ప్రాచీన స్వభావం అనేది ఒకటి ఉందన్నట్టుగా అంటే ప్రాచీన పురుషుడు. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తారండి. ఒక అబ్బాయి ఉంటే పెళ్ళిడికి వచ్చిన
తెలియనిది ఏంటంటే తనను ఎవరు ఏలుతున్నారో, తను ఎవరు స్వాధీనంలో ఉన్నాడో మానవుడు గుర్తించలేకపోతున్నాడు. ఉదాహరణకి ఇంట్లో తల్లి, తండ్రి, భార్య ఒక త్రాగుబోతు భర్తతో కానీ, త్రాగుబోతు ఒక కుమారునితో కానీ ఏమంటారు పదే పదే, రే నువ్వు ఆ త్రాగుడు మానుకుంటే నువ్వు బాగుపడతావురా, ఆ త్రాగుడు మానుకుంటే నీ పిల్లలు నీ బాగుపడతారా, 3 పూట్ల కొంత ముద్ద తింటారా, నోట్లేకపోతుంది వాళ్ళకి, వాళ్ళు సుఖపడతారా, త్రాగుడు మానుకోరా మానుకోరా మానుకోరంటే నెత్తి నోరు కొట్టుకున్నా, ఆయా రకాల మందులు అతనికి ఇచ్చిన, సైకాలజిస్ట్ డాక్టర్స్ దగ్గర అతన్ని తీసుకొని పోయినా అతడు తన యొక్క అలవాటును మార్చుకొనలేడు. ఎందుకు మార్చుకోలేడు? మనిషి శరీరము, మానవుడి యొక్క శరీరములో ఏముందంట, పాపము యొక్క నియమము ఏలుతుంది. అందుకని ఇక్కడ ఏమన్నాడు, మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. తనకు తెలుసు, ఏమని తెలుసు, త్రాగితే తన అవయవములు చెడిపోతాయని తెలుసు, త్రాగితే తను ఎక్కువ కాలం బ్రతకడని తెలుసు. డాక్టర్లు చెబుతారు తాగితే పోతావురా అని. కానీ మనిషి ఏం చేస్తాడు, తన అలవాటుకు తాను బానిసై పోయినా పర్వాలేదు కానీ నేను దేన్ని వదిలిపెట్టుకోను, క్వార్టర్ని వదిలిపెట్టుకోను, ఫుల్ బాటిల్ నేను వదిలిపెట్టుకోలేను. అయ్యా నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే ప్రియమైన వారలారా, మనిషి శరీరమును ఏలుతున్నది ఏంటంటే పాపము ఏలుతున్నది. మనిషి శరీరమును పాపము ఏలుతున్నది. అయ్యా సిగరెట్ తాగితే నువ్వు పోతావు అంటాడు డాక్టర్, లేదా నువ్వు సిగరెట్ తీసుకున్నా సిగరెట్ పెట్టిపైన ఉంటుంది, ఆ సిగరెట్ నీకు అమ్మేవాడే, కంపెనీ వాడే ఆ సిగరెట్ పెట్టిపైన రాసి మరి నీకు అమ్ముతాడు. ఏమని స్మోక్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్ అని రాసి ఉంటాడు వాడు ఇంగ్లీష్లో. తెలుగులో రాస్తే వాడి కంపెనీకి దెబ్బ తగులుతుందని ఏం చేస్తాడు వాడు, ఇంగ్లీష్లో రాసి పెట్టి ఉంటాడు, అయ్యా నువ్వు పొగ తాగితే పోతావురా అని. ప్రియమైన వారలారా, ఎందుకు మేము ఆవేశంతో బాధతో ఇలా మైకులు పెట్టుకొని మీకు చెప్తున్నామంటే ప్రియమైన వారలారా, ఈ లోకములో సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరుగని ఎవరైనా సరే, దేవుని చెంతకు రానిటువంటి వారు ఎవరి శరీరమైనా సరే, వారి శరీరమును ఏమేలుతుంది, వారి శరీరమును ఏలేది ఏంటంటే పాపము వారిని ఏలుతుంది, పాపము వారిని ఏలుతుంది. అందుకనే 13వ వచనంలో ఏమన్నాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకడి. ఏమి బుక్ అండి ఇది, దైవ గ్రంథమైన బైబిలు ఒక మనిషి యొక్క అవయవము గురించి చెప్తుంది. దైవ గ్రంథమైన బైబిలు మనిషి ఎందులో ఇరుక్కుపోయినాడో అందులోంచి ఎలా బయటికి రావాలో చెప్తుంది. దైవ గ్రంథమైన బైబిల్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో, చస్తే ఎక్కడికి పోతావో నీకు చెబుతుంది. దైవ గ్రంథమైన బైబిల్ నువ్వు యుగ యుగములు దేవునితో ఉండాలంటే నువ్వు ఏమి చేయాలో చెప్పే ఏకైక పుస్తకము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అండి. మా ప్రియమైన వారల బైబిల్, ఆ బైబిల్ ఏం చెప్తుందంటే, అయ్యలారా అమ్మలారా ఏం చెప్తుంది ఆ బైబిల్, మీ అవయవములను దుర్నీతి సాధనములు, సాధనమైన చోట పుట్టినట్లు ఆయుధములు. ఏంటంటవి ఆయుధములు. మనిషి యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా దేనికి ఆయుధం, అది పాపమునకు ఆయుధం, అది పాపమునకు ఆయుధం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి, 3వ అధ్యాయం 5వ వచనం నుంచి, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము. ప్రియమైన వారుగా గమనించండి, మనిషి శరీరములోని అవయవాలను మనిషి దేనికి వాడుతున్నాడో దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనిషి దేనికి వాడుతున్నాడు తన అవయవాలను? జారత్వానికి వాడుతున్నాడు, అపవిత్రతకు వాడుతున్నాడు, కామాతురతకు వాడుతున్నాడు, దురాశ ధనాపేక్షణకు వాడుతున్నాడు. ప్రేమైన వారు ఈ మధ్య కాలంలోనే దాదాపు డిసెంబర్ మాసంలో ఒక చెల్లెలు ఒక స్త్రీ తన యొక్క తండ్రి యొక్క ఆస్తిని సంపాదించుకోవడం కోసము స్వయాన గర్భాన పుట్టినటువంటి ఒకే తల్లి యొక్క అన్నని,
ఆ తల్లి గర్భాన పుట్టేటువంటి తమ్ముణ్ణి ఏం చేసింది? చంపేసిందండి. దేనికోసం? ఒక స్త్రీ సొంత అన్నని సొంత తమ్ముణ్ణి ఇద్దరు పురుషులను ఏం చేసింది? చంపిందండి. దేనికోసము? ఆస్తి కోసం. ఎలా చంపించింది? తన శరీరాన్ని ఇతరులకు పురుషులకు అమ్మి, తన శరీరమును, ఒక స్త్రీ తన శరీరమును ఇతరులకు అమ్మి తన యొక్క అన్న యొక్క శరీరమును తమ్ముని యొక్క శరీరమును చంపేసిందండి. బైబిల్ చెప్తుంది, అయ్యా ప్రియమైన వారలారా, ప్రాచీన స్వభావంలో ఉన్న పురుషుడు, ప్రాచీన స్వభావంలో ఉన్న మనిషిలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా దేనికి అది లోపడుతుందంట? పాపమునకు, పాప నియమమునకు. అందుకనే జారత్వం ఉంది, అపవిత్రత ఉంది. అక్కడేమన్నాడు? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంట? మనిషి యొక్క శరీరంలో ఉండేవన్నీ పుడుతున్నాయి, అవన్నీ పుడుతున్నాయి. అందుకని చూడండి బైబిల్ ఏం చెప్తుంది? 7వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావము అన్నాడు అక్కడ. ఇవన్నీ ఎవరి స్వభావాలు? అబద్ధమాడటము, దూషించడం, ఇతరులు దూషించడం, ఇతరులు అన్యాయంగా చంపడం, కొట్టడం, ఇవన్నీ కూడా ఎవరి యొక్క స్వభావం అంట? ప్రాచీన పురుషుని యొక్క స్వభావం అండి. ప్రాచీన పురుషుని యొక్క స్వభావం. కాబట్టి ప్రియమైన వారలారా, మేము చెప్పేది ఏంటంటే, మీకు తెలియపరిచేది ఏంటంటే, నీ యొక్క శరీరమే నీకు శత్రువు, నీ శరీరమే నీకు శత్రువు. కాబట్టి నీలో పుట్టే తప్పుడు కోరికలే నిన్ను ఎక్కడ తీసుకుపోతాయంటే, ఒకానొక సమయంలో నువ్వు చేసిన పాపము, ఈ శరీరంతో ఏ పాపము క్రియలైతే నువ్వు చేస్తావో ఆ పాపము నిన్ను ఎక్కడ తీసుకుపోతుంది? మరణములకు తీసుకుపోతుంది. అందుకని బైబిల్ సెలవిస్తుంది, పాపము వలన వచ్చు జీతము. దేంతో చేస్తున్నావు నువ్వు పాపం? కంటితో పాపం చేస్తున్నావు, నీ నాలుగుతో పాపం చేస్తున్నావు, నీ చెవులతో పాపం చేస్తున్నావు, నీ చేతులతో పాపం చేస్తున్నావు, నీ కాళ్ళతో పాపం చేస్తున్నావు. మనిషి నీళ్ళు నీకేముంది? ఏముంది? పాముకి ఎక్కడ ఉంటుందంట విషం? పాముకు విషం ఎక్కడ ఉంటుందంట? తలలో విషం ఉంటుంది. తేలుకు విషం ఎక్కడ ఉంటుందంట? తోకలో ఉంటుందంట. ఇక్కడ కొండలో తోకలు నాకు తెలుసు, సరిగా ఉర్చిన ఏదో పద్యం కూడా ఉంది, తోకలో ఉంటుందంట. మనిషికి నిలువెల్లా మేము చెప్పడం లేదండి ప్రియమైన వాళ్ళారా. బైబిల్ పట్టుకొని ఈ మాట మేము చెప్పడం లేదు. ఎవరు చెప్పినారు? ఒక తెలుగు కవి చెప్తున్నాడు, మనిషికి నిలువెల్లా విషం, మేడి పండు చూడు, మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, మనిషి జీవితం అది అని చెప్తున్నాడు కవి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, శరీరంలో ఉన్న ఏ మనిషి అయినా సరే దేనికి దాసుడు? పాపమునకు దాసుడు. శరీరంలో ఉన్న ఏ మనిషి అయినా సరే తన ప్రాచీన స్వభావాన్ని బట్టి పాప నియమమునకు అమ్మబడుతున్నటువంటి వాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఎక్కడి నుంచి? అమలారా, దేవుని గ్రంథము సెలవిస్తుంది, మనిషి శరీరములో ఉన్న అవయవముల గురించి దేవుడు చెప్తున్నాడు. నీ శరీరంలో ఉన్న అవయవాల గురించి దేవుడు చెప్తున్నాడు. ఆ శరీరంలో ఉన్న అవయవాలలో నుండి ఏం కలుగుతున్నాయంట? భోగముతో కూడిన ఇచ్చలు, భోగేచ్ఛలు. ఎంతో ఒక స్త్రీ నమ్మి తల్లిని, తండ్రిని, బంధువులందరినీ నమ్మి అందరిని విడిచిపెట్టి కొత్తగా పెళ్ళైన భర్త దగ్గరికి కాపురానికి వస్తుంది. వాడేం చేస్తాడు? ఉన్న భార్య సరిపోదని మళ్ళా సెకండ్ సెటప్ పెడతాడు. ఈ కాలంలో ఎంతమంది ఎన్ని రకాలుగా పాపపు ఇచ్చలకు స్త్రీలు భర్తలను చంపుతున్నారు, భర్తలు భార్యలను. రీసెంట్గా ఏం చేశారండి? ఒక భర్త ఏం చేశాడు? పిల్లల్ని సంక్రాంతి పండక్కి అమ్మగారింటికి పంపించేసి
ఏం చేశాడు? కావాలనే గొడవ పెట్టుకొని ఆమెను చంపి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి హీటర్తో బాగా ఇచ్చేసి దాన్ని మిక్సీకేసి ఏం చేశాడంట? బాగా పొడిగట్టి ఎక్కడనో కలిపేశాడండి. అబ్బా, ఏమి మనిషి అండి మానవుడు! ఎలా తయారైనాడండి మానవుడు! నిన్ను నమ్మి నీ ఇంటికి వచ్చిన ఇల్లాలని, నిన్ను ప్రేమించిన నీ యొక్క ఇల్లాలని అలా చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? ఒక కన్న తండ్రి కన్న కూతుర్ని కాటేస్తున్నాడు ఈ లోకంలో. అమ్మా, ఎందుకు మేము ఈ మాటలు చెప్తున్నాం? చెప్పకూడని మాటలైనా మేము ఎందుకు చెబుతున్నామంటే ఇంట్లో కూడా స్త్రీలకు రక్షణ లేదు సొంత వారి ద్వారా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే మనిషి శరీరము ఆ శరీరము దేనికి ఏలుబాటు అవుతుంది? పాపం ఏలుతుంది మనిషి శరీరంలో. కాబట్టి ఆ మనిషి ఏమి చేస్తున్నాడో వాడికే అర్థం కావడంలే. మనిషి ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కావడంలే. మనిషి యొక్క శరీరములో అవయములలో ఉండి ఏ ఇచ్చలు? భోగేచ్ఛలు అన్నాడు అక్కడ. ఏ ఇచ్చలంట? భోగేచ్ఛలు. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మచ్చర పడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు. ఏం చేస్తున్నాడు మానవుడు? ఒక రాజ్యం పైకి ఇంకొక రాజ్యం, ఒక ప్రాంతం పైకి ఇంకొక ప్రాంతం, ఒక వర్గం ఇంకొక వర్గానికి యుద్ధములు, పోరాటములు ఇవన్నీ ఎక్కడి నుంచి కలుగుతున్నాయి? ఈ అన్ని కూడా ఎక్కడి నుంచి కలుగుతున్నాయండి? మనిషి యొక్క శరీరంలో అండి. శరీరం. కాబట్టి మానవుని యొక్క శరీరము అతనికే శత్రువుగా తయారై ఈ శరీరంలో మానవుడు చేసే ప్రతి పాపమును బట్టి, ఆ పాపం ద్వారా వచ్చే మరణను బట్టి, ఆ మానవుడు చనిపోయిన తర్వాత యుగయుగములు ఆ దేవుని యొక్క స్థానం దగ్గరికి అతడు వెళ్ళలేక నిత్య నరకానికి వారసుడవుతున్నాడు. 3వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మేము మీకు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే ప్రియులారా, నీ శరీరములో ఉన్న అవయవాల గురించి మేము చెప్తున్నాం. అమ్మా, గమనించండి, కొద్దిగా గమనించాలా? నీ శరీరంలో ఉన్న అవయవాల గురించి దేవుడు చెప్తున్నాడు. నీ ఒక్కొక్క అవయవం గురించి దేవుడు చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము. నాలుక ఏం చేస్తుంది? ఎన్నో రుచులండి. నాలుక ఒక 1000 కాదు, 2000 కాదండి, కొన్ని వేల రుచులను ఏం చేస్తుంది నాలుక? నాకు తెలిసి దాదాపు 1,00,000 రుచులు ఎన్నో ఉన్నాయి. 1,00,000 రుచులు ఎన్నో నాలుక కనిపెట్టేది. నీ వయసు తగ్గే కొద్దీ ఆ రుచుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. నాలుక గుర్తించలేదు. అయితే ఇక్కడ దేవుడు రుచి గురించి చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు? మనిషి శరీరములో ఉన్న అవయవములలో ఒక అవయవమైన నాలుక ఏంటంట? అది అగ్ని అట. ఆ నాలుక ఈ మనిషి యొక్క శరీరమును ఏం చేస్తుందంట? పాప ప్రపంచముగా చేస్తుంది. పాపపు ప్రపంచముగా ఆ నాలుక మనిషిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఒక చిన్న నిప్పు ఏం చేస్తుంది? గొప్ప అడవిని తగలబెడుతుంది. మనిషి ఆడే ఒక చిన్న అబద్ధాలు కొన్ని వందల కుటుంబాలు ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. ప్రియమైన వారలారా, నీ శరీరంలో ఉన్న అవయవములలో ఏదైనా ఒకటి మంచిది ఉందంటే ఏది కూడా మంచిది లేదండి. ప్రతి అవయవము కూడా దేవునికి విరోధముగా అది పాపమునకే లోబడుతుంది. ఒక నీ కన్ను చూసినా, ఒక నీ చెవు తీసుకున్నా, ఒక నాలుక తీసుకున్నా, ఒక చేతులు తీసుకున్నా, ఒక కాలు తీసుకున్నా, నీ శరీరంలో ఏ భాగము తీసుకున్నా కూడా మనిషి యొక్క అవయవములు దేవునికి విరోధముగా పాపమును పోగు చేస్తున్నాయి. పోని నాలుకొద్దు, కళ్ళొద్దు, చెవులొద్దు, కనిపించినటువంటి అంతరంగములో హృదయం అడిగినామనుకోండి, ఆ హృదయం గురించి దేవుడు చెప్తున్నాడు. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం. కనిపించినటువంటి హృదయం గురించి దేవుడు చెప్తున్నాడు. అదొక బ్యాంక్ అండి. హృదయం ఒక బ్యాంక్. దేనికి బ్యాంక్ అది? అదొక గని. దేనికి గని హృదయము? మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము
20వ వచనం, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 20వ వచనం, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. చూశారా, దేవుడు చెప్తున్న మాటలు అక్షర సత్యమండి. అందుకనే మనం ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయములో ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఎలా ఉన్నాయంట, అవి అవునన్నట్టుగానే సత్యముగానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనిషి హృదయములోండి ఏమొస్తున్నాయో దేవుడు చెప్తున్నాడు. ఏ డాక్టర్ చెప్పలేడండి. నీ హృదయంలో నువ్వు ఆలోచించే ఆలోచనలు ఏ డాక్టర్ కూడా చెప్పలేడు. ఒకవేళ నీకు జ్వరం వస్తే అది టైఫాయిడా, మలేరియానా, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదో తెలియాలంటే నువ్వు ఆడికి పోవాలా, ల్యాబ్కు పోవాలా. ల్యాబ్కు పోతే అన్ని పరీక్షలు చేసినా అన్ని పరీక్షల్లో నీ యొక్క రోగం ఏదో తెలియకపోతే దేన్ని తీయాలా బయటికి? దేన్ని తీయాలా? రక్తం తీయాలా. ఆ పై వచ్చే రక్తం కూడా పనికిరాదు. అప్పుడు ఏ రక్తం తీయాలా? నీ మూలుగులో ఉండే రక్తాన్ని డాక్టర్ బయటికి తీయాలా. డాక్టరు పైకి కనిపించే రోగాన్ని కనిపెట్టగలడేమో కానీ ఈ లోకంలో ఉన్న డాక్టర్స్ నీ హృదయములో నుండి వచ్చే పాపపు ఆలోచనలు కనిపెట్టగల ఒకే ఒక డాక్టరు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ హృదయములో పుట్టే ఆలోచనలు ఎలాంటివో చెప్పగలిగినటువంటి ఒకే ఒక పరమ వైద్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే యేసు ప్రభు ఈ లోకంలో బ్రతికి ఉన్న దినములలో ఆయన అనేకులకు స్వార్థను ప్రకటిస్తూ, అయ్యా మానవులారా, మీ హృదయం చెడిపోయింది, మీ ఆలోచనలు చెడిపోయినాయి, ఆ హృదయంలో ఉండి వచ్చి ఏమేమి వస్తున్నాయో యేసు ప్రభు అక్కడ చెబుతున్నాడు. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని నిన్ను అపవిత్రపరిచేది ఏదో కాదండి. నువ్వు అనుకుంటావు నేను తాగే సారాయి నాకు మత్తిస్తుందని, నువ్వు అనుకుంటావు నేను కొట్టే సిగరెట్ నా యొక్క దవడ క్యాన్సర్కి కారణమైందని, నువ్వు తాగే సిగరెట్ నీ లంగ్స్ పాడుకోవడానికి కారణమైంది అనుకోవచ్చు. ప్రేమైన వారలారా, నీ శరీరమే ఒక పాపపు ప్రపంచం. దేవుడు చెప్తున్నాడు, నీ హృదయంలో ఇవన్నీ కూడా వచ్చి మనిషిని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. ఒక అపవిత్రమైన మనిషి, పాపములో ఉన్న మానవుడు, పాపము చేసే మానవుడు, పాపమునకు అలవాటు పడే మానవుడు ఆ సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి ఎలా పోగలడు? ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎలా దర్శించుకోగలడు? నువ్వు చనిపోతే ఆ మోక్షరాజ్యంలోనికి నువ్వు ఎలా పోగలవు? అందుకని దేవుడు అంటున్నాడు ఇంకొక మాట ఒక అవయవం గురించి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం. బైబిల్ ఎంత గొప్పదండి. మత గ్రంథం అని మత పిచ్చి పట్టిన వాళ్ళు ముద్ర వేసినారు కానీ బైబిల్ ఎంత గొప్పదో, నీ అవయవులలో ఒక్కొక్క అవయవము ఎలా ఉందో ఒక్కసారి దేవుని గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అడిగితే బైబిల్ చెప్పే మాట ఏంటంటే, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 13వ వచనం. సామెతలు 30వ అధ్యాయము 13వ వచనం. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. అంటే అప్పుడప్పుడు పెద్దోళ్ళు అంటారు, ఏమంటారున్నా, రే నీ కళ్ళు నెత్తికెక్కినారా అని. నువ్వు చెప్పకముందే దేవుడు చెప్పాడండి. లోకములో మనిషి ఈ సామెత పుట్టించక ముందే కొన్ని వేల సంవత్సరముల క్రితమే నీ యొక్క కంటి యొక్క స్వభావం గురించి దేవుడు చెప్తున్నాడు. అంటే దాని అర్థమైంది ఏంటి? దాని అర్థం గర్వము. అంటే మనిషి తనకున్నటువంటి దాన్ని చూచి తనకున్న దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? మనిషి తన కన్నులు ఎక్కడికి ఎక్కినాయంట? నెత్తికెక్కినాయి. ఒక రాజు చింతకాయలు అమ్ముకునేటువంటి ఒక రాణిని పెళ్లి చేసుకున్నాడంట. చింతకాయలని ఆ బుట్ట నెత్తిని పట్టుకొని, ఆమె గంప నెత్తిని పట్టుకొని అలా అమ్ముకుంటూ పోతుంటే రాజు చూశాడంట.
రాజు చూసి ఆమె అందానికి ముగ్ధుడైపోయి, అబ్బా ఏమి ఫిగర్ రా అమ్మాయి, ఎలా ఉందిరా స్వామి, సినిమా హీరో కంటే బ్యూటిఫుల్ గా ఉంది, ఈమె నేను రాణిగా చేసుకోవాలని చెప్పేసి ఆమెను పిలిచి ఆ చింతకాయలు పక్కన పడేసి, అమ్మ నువ్వు రానివి రా అని చెప్పేసి ఆమెను పెళ్లి చేసుకొని అంతఃపురంలో పెట్టాడంట. ఎవరు? ఒక చింతకాయలు అమ్ముకునేదా ఒక ఆమెను తీసుకొని రాజు రాణిగా చేశాడంట. ఒకానొక రోజు ఈ రాణిగారు మిద్దె పైన అలా అలా చూస్తుంటే ఒక ఆమె అదే ప్రాంతంలో అదే ఏరియాలో ఆమె అమ్మినటువంటి ఆ ప్రాంతంలో ఇంకొక స్త్రీ ఏం చేసింది, అదే గంపలో చింతకాయలు పెట్టుకొని ఆమె కూడా చింతకాయలు అమ్ముతా పోతుంటే అప్పుడు ఈ రాణి చూసి రాజును పిలిచిందట. రాజుగారు ఆ గంపలో వంకర టింకరగా ఉన్నాయే, ఏంది అని అడిగిందట. ఏమి తెలియదు ఈమెకి, పాపం ఈమెకి తెలియదా? ఒకప్పుడు నీ బ్రతుకది కదా చింతకాయలు అమ్ముకునే దాన్ని తీసుకొచ్చి రాణిగా చేస్తే ఆ చింతకాయలు తెలియదంట అండి. ఏమెక్కినాయి నెత్తికి? ఆమె కళ్ళు నెత్తికెక్కినాయి. మానవుని పరిస్థితి, మనిషి గర్విష్టి, మనిషి పాపిష్టి వాడు, మనిషి గర్విష్టి వాడు. అందుకని రోమిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ప్రతి అవయవం గురించి అక్కడ దేవుడు ఎంత చక్కగా చెప్పాడండి. నా దేవుడు ఈ లోకమును ప్రేమించిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడు, నీ స్థితిగతుల గురించి ఆ దేవుడు ఎంత చక్కగా చెప్పాడండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. రోమా 3:9. అలాగని ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపమునకు లోనై ఉన్నారు. కాబట్టి ప్రేమైన వారలారా, నువ్వు భారతీయుడువా, నువ్వు గుంతకల్లు నివాసివా, నువ్వు కడపవాసివా, లేకపోతే నువ్వు పాకిస్తానీ వాడివా, నువ్వు క్రిస్టియన్ కంట్రీలో ఉన్నటువంటి అమెరికా వాడివా, ఇంగ్లాండ్ వాడివా, నువ్వు ఎవడివైనా సరే, ఏ జాతి వాడవైనా, ఏ దేశస్థుడవైనా, ఏ ఖండ ప్రాంతవాసి అయినా సరే, ప్రతి మానవుడు కూడా ఏం చేశాడంట? అందరూ కూడా పాపములకు లోనై ఉన్నారు. ఎందుకు? మనిషి యొక్క శరీరమే ఏ నియమముకు అలవాటు పడింది? పాపము నియమమునకు అలవాటు పడిన శరీరం. కాబట్టి ఈ పాపమునకు అలవాటు పడిన మానవుని యొక్క అవయవాల గురించి ఇక్కడ చెప్తున్నాడు ఈ భక్తుడు 10వ వచనంలో. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించు వాడెవడును లేడు, దేవుని వెదకు వాడెవడును లేడు. కాబట్టి దేవుణ్ణి వెదకని వాడు, దేవుణ్ణి గుర్తించని వాడు, దేవుడు ఇలా ఉంటాడో ఆ దేవుని కోసం నేను బతకాలి అని అనుకోని వాడు ఎలా ఉంటాడో దైవ గ్రంథం చెప్తుంది. చూడండి 12వ వచనం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. కాబట్టి మేలు చేయని వాడి యొక్క పరిస్థితి గురించి బైబిల్ చెప్తుంది, దేవుణ్ణి వెతకని వారి గురించి బైబిల్ చెప్తుంది, ఆ మనిషి యొక్క అవయవాల గురించి దైవ గ్రంథం చెబుతుంది. ఏం చెప్తుంది అక్కడ? ఏం చెప్తుంది? వారు గొంతుక తెరచిన సమాధి. ఏంటంటే గొంతు సమాధా? ఏమండి ఇంతగా గట్టిగా అరిసేరి చెప్తున్నా, నా గొంతు సమాధా అండి? నా గొంతు సమాధా? దేవుడు అంటున్నాడు, ప్రేమైన వారలారా, మనిషి యొక్క గొంతుక ఎలాంటిదంట? తెరచిన సమాధి. వేయి ఒక 10 ఏళ్ళు నన్ను కొట్రా, కానీ సూటి పోటి మాటలతో నన్ను ఏమంటారండి? ఏమంటారు? మనిషి అవసరమైతే 2 ఏళ్ళు నన్ను కొట్రా, ఏదో ఈపుచ్చా కొట్టుకో అంటాడు. కానీ ఏం మాట్లాడకూడదంట? కొంతమంది కొట్టకుండా తిట్టకుండా మాటలతో ఏం చేస్తారంట? ఎక్కడ పంపిస్తారు? భార్య భర్త లేట్ గంటకి వచ్చి అనుకో, ఎక్కడికి పోయినావు, 10 అయిందే, ఎవరింటికి పోయినావు, ఏం చేస్తున్నావు, నాకు తెలియకుండా ఇంకొకరు ఎవరైనా ఉన్నారా అని వచ్చిన నుంచి 10 ఒక 4 గంటలు గొరిగింది అనుకోండి, వాడు ఉంటాడా పోతాడా? ఏమండి వాడు ఉంటాడా పోతాడండి? వాడు ఉన్నాడండి. మనశ్శాంతి ఉండదు దానికి. ఈ కొంపల్లో ఉండే కంటే ఎక్కడికైనా బయటికి పోయేది మేలని చెప్పేసి వాడు కన్నీళ్లతో బయటికి పోతాడండి. ఎక్కడికి పోతాడు? నీ గొంతుక తెరచిన సమాధి. దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడండి మనిషి యొక్క అవయవం గురించి.
నీ గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. ఎందుకు చెప్తున్నాడు? నీ గొంతు గురించి చెప్తున్నాడు, నీ నాలుక గురించి చెప్తున్నాడు, నీ పెదాల గురించి చెప్తున్నాడు, నీ నోటి గురించి చెప్తున్నాడు, నీ పాదాల గురించి చెప్తున్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఇవన్నీ మనిషి చేయటాన్ని బట్టి మనిషి జీవితంలో ఏమి లేదంట, శాంతి లేదు. కోటీశ్వరులే, హీరోయిన్సే, అందగత్తెలే, అందగాళ్ళే, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారులే, కానీ ఏమైపోతున్నారు? చాలా మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ఎందుకు? ఏ డబ్బు ఉందిగా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయిగా, అందాన్ని చూసుకొని మురిసిపోతున్నావుగా, ఎందుకు చేసుకుంటున్నావు పని? ఏమి లేదు, వారి జీవితాల్లో శాంతి లేదు, ఏమి లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. కారణం మనిషి యొక్క పాపపు శరీరం. ఆ శరీరంలో ఉన్న ప్రతి అవయవం గురించి దేవుడు చెప్తున్న మాట, అయ్యా ప్రతి అవయవం కూడా దేనికి లోబడింది? పాపమునకు. అందుకని ఒక భక్తుడు కేకలేస్తున్నాడండి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఒక భక్తుడు అంటున్నాడు తన శరీరాన్ని గురించి. ఏమంటాడు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. రోమా 7:24. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడో. అయ్యా నిన్ను విడిపించేవాడు ఈ ప్రపంచములో ఎవరు కూడా లేడు. ఎలాంటి శరీరం అంటే ఇది? పాపమునకు అలవాటు పడిన శరీరము. శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా కీడు చేయడానికే తప్ప మేలు చేయటానికి అలవాటు పడని ఈ శరీరము మరణమునకు లోనైన శరీరము. అందుకని భక్తుడు అంటున్నాడు, అయ్యో ఏమన్నాడు అక్కడ? అయ్యో నేనంతా దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడో. నిన్ను విడిపించడానికి వచ్చిన ఒక దేవుడున్నాడు. నీ పాపపు పంకలమైన నీ శరీరం నుండి నిన్ను విడిపించి, నీ బ్రతుకు మార్చి, నీకు నూతన జీవం ఇచ్చి, నీ హృదయాన్ని నూతనంగా మార్చి, నీకు శాంతి, నెమ్మది, సమాధానం ఇచ్చి, నువ్వు చస్తే పరలోకానికి చేర్చడానికి వచ్చిన ఒక మహానుభావుడున్నాడు, ఒక దేవుడున్నాడు. ఎవరైనా? ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. వస్తావా? నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఆయన వద్దకు వస్తావా? నీ తాగును బట్టి నీ కుటుంబంలో నెమ్మది లేదేమో, నీ చెడు అలవాట్లను బట్టి నీ శరీరం కృషించిపోతుందేమో, పాపానికి అలవాటు పడ్డావేమో. నీ పాపము నుండి నిన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన పాపుల రక్షకుడు, లోక రక్షకుడు ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. పిలుస్తున్నాడు రాత్రికాల సమయంలో, అయ్యా నేను నీ బ్రతుకును మారుస్తా. అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడో విడిపించు. నిన్ను విడిపించడానికి వచ్చినవాడు, నిన్ను విమోచించడానికి వచ్చినవాడు, నీ కోసం ఆ దేవాది దేవుడు తన స్వభావాన్ని వదిలిపెట్టుకొని రక్త మాంసములలో పాలివాడైన దేవుడు, పాప శరీరాకములో ఈ లోకానికి ప్రత్యక్షమైన దేవుడు, ఒకే ఒక్కడు మార్గము, సత్యము, జీవమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాత్రికాలంలో నేను పిలుస్తున్నాడు. నీ బ్రతుకును మార్చడానికి, నీ అవయవాలను మార్చడానికి, నీ పాపపు శరీరాన్ని మార్చడానికి, నీకు నెమ్మది ఇవ్వడానికి, నీకు సంతోషం ఇవ్వడానికి, నువ్వు చస్తే దేవుని దగ్గర ఆ రాజ్యంలో నిన్ను చేర్చడానికి ఈ రాత్రి కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఏం రాబడి ఉంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ఏవి కొత్తవైనాయి? సమస్తము దేవుని వలన కొత్తవవుతున్నాయి. నీ నాలుక కొత్తదే. ఒకప్పుడు నేను కూడా అండి నేను కూడా ఈ నాలుగుతో పాడకూడని సినిమా పాటలు పాడుతూ వచ్చిన, నా కళ్ళతో చూడకూడని సినిమాలు చూస్తా వచ్చిన, నా కళ్ళతో చూడకూడనటువంటి బూతు పుస్తకాలను చూస్తా వచ్చిన, నా నోటితో తాగకూడనటువంటి వాటన్నిటిని నేను త్రాగుతూ వచ్చిన.
నెమ్మది లేదు, శాంతి లేదు, చనిపోవాలని 3 సార్లు అనుకున్నా నా జీవితాన్ని మార్చిన యేసు ప్రభువారు ఈ రాత్రి కాల సమయంలో నిన్ను కూడా పిలుస్తున్నాడు. దేనికి? అయ్యా నిన్ను నూతన వ్యక్తిగా చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ పాప అలవాట్ల నుండి, ఆ పాప పంకిలము నుండి, ఆ పాప బంధకముల నుండి నిన్ను విడిపించడానికి యేసు ప్రభువారు పిలుస్తున్నాడు. కాగా ఎవడైనా క్రీస్తు నందునెడల వాడు నూతన సృష్టి. నీ పాత అలవాట్లన్నీ ఏమైపోతాయి? కొట్టుకొని పోతాయి. పాత అలవాట్లన్నీ కొట్టుకొని పోతాయండి, కొట్టుకొని పోతాయి. ఒక వ్యక్తి గురించి నేను చెప్పి ముగిచ్చేస్తానండి. ఒక వ్యక్తి గురించి, కడప జిల్లాలో రాజకీయాలలో తలపండిన ఒక వ్యక్తి మైకేల్ విజయ్ కుమార్ అని ఒక దైవ సేవకుడు. ఇప్పుడు దైవ సేవకుడుగా అతను మారక ముందు అతని చేతుల్లో బాంబులు ఉండేవి, కత్తులు కటార్లు ఉండేవి. భార్య దుఃఖానికి లోనవుతూ వస్తూ వచ్చింది. తను వారి యొక్క ప్రత్యర్థులను ఎలా చంపాలో బాంబులు తయారు చేసి కొండల్లో జంతువుల పైన ప్రయోగం చేసిన వాడు మైకేల్ విజయ్ కుమార్. కడప జిల్లాలో రాజకీయంలో తిరుగుతున్నవాడు. తన జీవితాన్ని మార్చిన వాడెవరు? యేసు ప్రభు. బాంబులు పట్టుకున్న చేత్తో బైబిల్ పట్టుకొని రోషము కలిగినటువంటి తన బ్రతుకును సమాధానము ఇచ్చిన వాడండి. చంపాలనుకున్న వారిని ప్రేమించే స్వభావంతో మార్చిన వాడండి యేసు ప్రభు వారు. ఇలా ఎంతమందిని మేము చెప్పాలా? ఎవరినని మేము చెప్పాలా? అయ్యా నువ్వు కూడా దేవుని దగ్గరకు వస్తే నీ జీవితాన్ని ఏం చేస్తాడు? ఇదిగో నీ సమస్తమును ఆయన నూతనమైనవిగా చేస్తాడు. సమస్తము నూతనమైనవిగా చేస్తాడు. రండి చూద్దాం ఒక మాట. ఎఫెసీలకు రాసిన పత్రిక చూసి ముగిచ్చేస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ప్రియమైన వారలారా, యేసు ప్రభువును నమ్ముకుంటే మోసకరమైన దురాశల వలన చెడిపోతున్న మీ ప్రాచీన స్వభావాన్ని మేము విడిచిపెట్టి దాని నుండి విడుదల చేసి, దేవుడు మీకేమిస్తాడంటే 23వ వచనంలో, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. నీ ప్రాచీన స్వభావాన్ని తీసివేసి దేవుడు నీకేమిస్తాడు? నవీన స్వభావం. కక్షలుండవు, కార్పణ్యాలుండవు, గలాటలుండవు, అశాంతి ఉండదు. నీ యొక్క గొంతులో సమాధి యొక్క మాటలుండవు. నీ జీవితాన్ని మార్చే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. నీ ప్రాచీన స్వభావం నుండి విడుదల చేసి నీకు నూతనమైన స్వభావం ఇవ్వగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పిలుస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. రా నా దగ్గరికి రా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. రాగలవా? ఆ సృష్టికర్త దేవుని నమ్మగలవా? నీ ప్రాచీన స్వభావాన్ని మార్చి నీకు నూతన జీవం ఇవ్వగలిగిన ఆ దేవుని నమ్మగలవా? అయితే నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు జీవగ్రంథమైన బైబిల్లోని మాటలు అనేకంగా దేవుడు నిన్ను ప్రేమించి ఆయన దాసుని ద్వారా తెలియపరుస్తూ వచ్చారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని. అదే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, భక్తుడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపములోనే పుడుతున్నాడు, పాపములోనే జీవిస్తున్నాడు. శరీరం అందు ఏది కూడా మంచిది లేదని సెలవిచ్చాడు. జన్మతో పాపలము, కర్మ అంటే మనం చేసే పనుల ద్వారా పాపలమై ఈ లోకంలో ఉన్న మానవుని జీవితాన్ని బట్టి పాపం వలన వచ్చే జీవితం మరణము. అలాంటి భయంకరమైన మరణం, మరి అగ్నిగుండం. అలాంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళకుండా దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములో శరీరధారిగా జన్మించి రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ కలగదని
గ్రంథాలు ఘోషించినట్లుగా, తెలియపరిచినట్లుగా నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు కలవరిశిలో తన ప్రాణంను అర్పించినాడు. మనుషులందరూ చేసినటువంటి పాపం బట్టి, చెడు తలంపును బట్టి తలలో ముళ్ళ కిరీటము ధరించాడు. శరీరంతో చేసిన పాపం బట్టి కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు. చేతులతో చేసిన పాపాలను బట్టి మేకులు కొట్టించుకున్నాడు. కాళ్ళతో నడిచి చేసిన పాపాన్ని బట్టి కాళ్ళలో కూడా మేకులు కొట్టించుకున్నాడు. చివరికి తన రక్తమంతా కార్చాడు. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు. మనిషిని యొక్క హృదయంలో అనేకమైన బయలుదేరి వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. ఈ చెడ్డవన్నీ లోపల నుండి, అనగా మనిషిని హృదయం నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తున్నాయని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. కాబట్టి మనము పైకి మంచివారుగా కనపడినప్పటికీ దేవుడు చూస్తున్నప్పుడు హృదయాంతరంగంలో పాపము నిలుచుంటే ఆ పాపమును తీసివేటు కొరకై ప్రక్కలో బల్లెపోటు పొడిపించుకున్నాడు. చివరి ఆఖరి బొట్టు వరకు కూడా తన రక్తమును గార్చి నువ్వు రక్షించబడాలని, ఆయన బిడ్డగా అంగీకరించబడాలని, రక్షణ మారమనిసి పొంది ఆ నిత్య నరకం అగ్నిగుండం నుండి తప్పించబడి ఆ పరలోక రాజ్యంలో చేరాలని దేవుడు నిన్ను ప్రేమించి తన రెండు చేతులు చాచి నిన్ను అడుగుతున్న, నా కుమారుడా, చెడిపోయిన నీ హృదయాన్ని నాకిమ్ము, నేను నిన్ను బాగు చేస్తాను. నా ఎద్దుకు వచ్చు వానిని నేను ఎంత మాత్రము త్రోసివేనని సెలవిచ్చాడు. నేను పాపులనే పిలువచ్చుతును కానీ నీతిమంతులను పిలువరాలేదని. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వాళ్ళారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతునని దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు నిన్ను ఆహ్వానిస్తున్నారు. బోధిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడని నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ విన్న నీ మాటలు, దేవుని మాటలు విన్న నీవు, యేసుప్రభు నిజమే నా జీవితంలో మంచిది ఏదీ లేదు, కళ్ళు, నోరు, పెదవులు, కాళ్ళు, చేతులు, హృదయము అన్నీ చెడిపోయినాయి, వాటి ద్వారా దుర్నీతి సాధనలుగా వాడబడి నా శరీరానికి నష్టాన్ని చేసుకున్నాను, కనుక నా జీవితాన్ని మార్చి నీ బిడ్డగా అంగీకరించంటే ఆయన నీ హృదయం యొద్ద నిలిచిండి తలుపు తట్టుతున్నాడు. నువ్వు తలుపు తీస్తే ఆయన హృదయంలోనికి వస్తాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఆయన బిడ్డగా నువ్వు మార్చబడతావు. యేసును ఎందరు అంగీకరించరో వారందరూ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఈ రాత్రి నువ్వు ఆయన కుమారుడుగా, కుమార్తెగా చేయబడినట్లుగా దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వానాన్ని త్రోసివేసుకోవద్దు. ఇంత గొప్ప తరుణం నిర్లక్ష్యం చేస్తే ఒక దినం వస్తుంది, భయంకరమైన శిక్ష. ఆ శిక్ష నుండి తప్పించబడాలని ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమించి ఈ మాటలు ఈ రాత్రికాల సమయంలో ఎంతో ప్రయాసంతో, భారంతో మీకు తెలియపరుస్తూ ఉన్నాం. లోకమంతా చెడిపోయింది. చెడిపోయిన లోకంలో నువ్వు దేవుని బిడ్డగా ఉండి ఆయన రాజ్యం పొందాలని, ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు, అందరూ అంతటా మార మనసు పొందాలని దేవుని ఉద్దేశం. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నా, గొప్పవాడుగా ఉండొచ్చు, పేదవాడుగా ఉండొచ్చు, లేదంటే ఆయా జాతిలో నేను గొప్పవాడిని అనుకోవచ్చు, బలం కలిగి ఉండొచ్చు, జ్ఞానం కలిగి ఉండొచ్చు, ఏమి లేని వారుగా ఉండొచ్చు. అయితే దేవుని దృష్టిలో అందరూ సమానులే. అయితే ఆయనకు హృదయం ఇచ్చినట్లయితే పరలోక దేవుని కుమారుడుగా నువ్వు మార్చబడి భూమి మీద యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులను సెలవిచ్చినట్టుగా నువ్వు ధన్యుడుగా, ధన్యురాలుగా మార్చబడి నిత్య నరకం నుండి తప్పించబడి దేవుని రాజ్యం అనే పరలోక రాజ్యం, స్వర్గములో నువ్వు ప్రవేశిస్తావు. ఇంత గొప్ప మంచి తరుణము, ఇంత మంచి దేవుడు ఈ రాత్రి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వానాన్ని నిర్లక్ష్య పెట్టద్దు, త్రోసివేయద్దు. వెంటనే నువ్వున్న స్థలములో
కళ్ళ మూసిము, నీ హృదయంలో తీర్మానం చేసుకో, ప్రభా నేను కూడా నా శరీరంలో మంచిది ఏది లేని వాడిగా ఈ లోకంలో జీవించాను, పాపం చేశాను, తప్పిపోయాను, పనికి మాలిన వాడిని అయ్యాను. అయితే నా హృదయాన్ని బాగు చేసి నీ బిడ్డగా అంగీకరించు అని నువ్వు దేవుని అడిగినట్లయితే ఆయన బిడ్డగా నువ్వు మార్చబడతావు. నీవు మార్చబడేదే కాకుండా నీ ఇంటి వారందరూ కూడా మార్చబడి నెమ్మది, శాంతి, సమాధానం పొందుతూ వస్తారు. ఇంత గొప్ప భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఇదే సమయం, ఇదే అనుకూల సమయం. ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తే, మన పాపములను మనం ఒప్పుకొని నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తం ప్రతి పాపం కడిగి పవిత్రులు. ఎంత పాపమైనా సరే ఒక సముద్రంలోనికి ఎంత రాయి వేసినా అది మునిగిపోతుంది. అంత ప్రేమ కలిగిన సముద్రం కంటే లోతైన వెడల్పైన గొప్ప దేవుడు నీ పాపములన్నిటినీ ఆయన తుడిచివేసి, నీ కన్నీటిని తుడిచివేసి నిన్ను బాగు చేసి ఆయన బిడ్డగా అంగీకరించి శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు. మేము నీ కొరకు ప్రార్థన చేస్తూ వస్తాం.